ఇప్పుడు మా కొండ ప్రాంతంలో కూడా ఈ విధంగా బెడ్ తయారు చేస్తారండి. చూసారు కదా, బ్రదర్ అయితే ఎక్సలెంట్గా చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బ్రదర్ అది ఏంటి పౌడర్ ఏంటి? అది బుగ్గా, దాంట్లో వరి బుగ్గి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపి అలా ఈజీలాగా అనిపిస్తుంటుంది కానీ చాలా కష్టం గాయస్. ఇదైతే చూడండి, ఈ మట్టి అయితే చాలా మెత్తగా చేయాలి. దేంతో చేస్తారని ఇది మట్టి దేంతో తొక్కిస్తారు? ఏరుతోనా? చూడండి గాయస్, ఇంకా మామూలు మనిషి అయితే తొక్కలేడు మా కొండ ప్రాంతం కాబట్టి ఎద్దులు ఒక 2 కట్టేసి ఆ చుట్టూ తిప్పుకుంటూ దీన్ని అయితే మెత్తగా చేస్తారండి. ఇప్పుడు మీరు చూశారు కదా, అక్కడ ఆ రోడ్డు అయితే చాలా భయంకరమైంది. అంటే ఇదిగోండి చూశారు కదా, రూడి గ్రామము. ఈ రూడి గ్రామస్తులు ఇటు ఎగురు రోడ్డు ఉంది, ఇటు సొంపంగిపాడు ఉంది. ఇలా చూసుకుంటే ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా ఈ రోడ్డు నుంచి రావాలండి. ఈ వీడియో అయితే దయచేసి జనసేన ఆఫీస్కి చేరాలండి. ప్రభుత్వం గుర్తించాలి, మంచి రోడ్డు మార్గం ఇవ్వాలి. ఒకసారి చూడండి, అదిగోండి వెహికల్స్ వస్తున్నాయి చూడండి అక్కడి నుంచి అండి. ఇది చాలా మంది ఫ్యామిలీలతో వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు. అంటే ఈ రోడ్ ఎప్పటికైనా చాలా డేంజర్ అండి. వీళ్ళందరూ కూడా రాయి ఎలాగుందో చూడండి గైస్. అంటే పల్లెటూరులో ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలి అంటే బెడ్ తీసుకోవాల్సిందే. సరైన రోడ్డు సౌకర్యం లేదు. చూశారు కదా రోడ్డు మార్గం ఏ విధంగా ఉందో అనేది ఈ వీడియో అయితే మీ అందరికీ పంపిస్తున్నానండి. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వారికి వెళ్ళాలి ఈ వీడియో. ఎందుకంటే సగం వేసిన రోడ్డు, గుంతలు, లోయలు చూశారు కదండి. మొన్నటి వర్షాలకి కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి ఇది జనసేన ఆఫీస్ వరకు చేరాలి. ఈ సుల్లేరు టు రూడి కంపల్సరీ తార్ రోడ్ అవ్వాలి. అంతవరకు మీ వరకు వస్తే మనకు షేర్ చేయండి, స్కిప్ చేయకండి.